ఈ రోజు కాకపోతే రేపు బెయిల్. తాడేపల్లి ప్యాలెస్ గేట్ కూడా టచ్ చేయలేరని సవాల్ విసురుతున్నారు. ఒకటి ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున సింపతి వస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని ఒక భ్రమల్లో ఉన్నారండి. సరే సింపతి వస్తే రావచ్చు, సింపతి వస్తుందని చెప్పి అరెస్టులు అవుతాయండి. కేజ్రీవాల్ని ఆపారండి, కవిత గారిని ఆపారండి, సిసోడియాని ఆపారండి, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ని ఆపారండి. ఇక్కడ చట్టం సార్, తప్పు చేశామా లేదా అనేది. పైగా శాంతిప్రసాద్ గారు అడ్వకేటు, ఇవి ఆరోపణలు, మీరు కోర్టుకి వెళ్ళొచ్చు అంటే రాజకీయాలే మాట్లాడుకోవటం మూలాన పరిస్థితి ఇలా ఉంటుందండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా పాత్రికేయ సమావేశంలో నా హయాంలో తప్పు జరగలేదని కానీ, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదని కానీ అక్కడెక్కడ ప్రెస్ మీట్లు చెప్పలేదండి ఆయన. నేనైతే విన్నా, మరి నాకైతే ఆ మాట వినబలం. ఇప్పుడు వాళ్ళ అమాయకులు, వీళ్ళ అమాయకులు, షర్మిలారెడ్డి తెలుగుదేశం పార్టీ, విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కార్యకర్తలకు కాస్త భరోసా ఇచ్చే ప్రయత్నం తప్ప ఎక్కడ పోనీ మీ మాటకు వస్తా, నేను ఎక్కడే ఉంటాను, నన్ను అరెస్ట్ చేయండి అందులో ఉన్నారండి. విజయవాడలో సాయంత్రానికి యలహంక ప్యాలెస్ బెంగళూరు వెళ్ళిపోయాడు కదా. అసలు ఆయన ఇక్కడ ఎందుకు ఉన్నాడండి ఆంధ్రప్రదేశ్లో? నేను అడుగుతున్నా. ప్రజారాజధాని అమరావతి తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారు ఎందుకు ఉండరు? ఉన్నారు కదా, మన 5 ఏళ్ళు ఉన్నారు కదా. మీరు అధికారం మామూలుగా వెళ్ళిపోతారా? అంటే అధికారం ఉంటేనే ఉంటారా? ఈ రాజకీయాలను ఏమంటారండి? ఈ రాజకీయాలను ఏమంటారు అంటే మళ్ళీ మాకు అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వర్మ గారు, తక్షణం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు పెట్టాలండి. ఎన్నికలు పెట్టి ఈ కూటమిలో ఉన్న 3 పార్టీలు కొట్టుకొని విడిపోతే ఏం సరికాగుతాడు అంటే రాజకీయంగా కలిసి రావాలి. మరి ఈ తరహా రాజకీయాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి అయితే మనం మాట్లాడిందే గత 5 ఏళ్ళు వైకాపా ప్రభుత్వంలో అవినీతి కానీ అరాచకాలు కానీ జరిగిన మాట. పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు, కరపత్రాలు గుండెలకు అద్దుకొని రాష్ట్రం అంతా జరిగిన వాళ్ళమే. కనికరించిన పాపాన బాల ఒక మాట చెప్పాను సార్. ఇంత జాలి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్ల మీద పెడరెక్కలు విసిగడితే ఒక ఎమ్మెల్యేని పంపించలేదండి పరామర్శ కోసం. ఆయన చనిపోయినప్పుడు కూడా ఒక మంత్రి అనలేదండి. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో ఏ ఒక్క శిబిరాన్ని ఒక ఎమ్మెల్యే సందర్శించలేదండి. ఆ రైతులతో అంతేనా? వర్మ గారు దళితుడైన దుర్గా ప్రసాద్ తిరుపతి ఎంపీ తిరుపతి వెళ్ళి పరామర్శ చేయలే. ఏంటి సార్, ఏంటంటే మీరేంటంటే చూపిస్తున్నారు కనకరావు గారు? మహాదోపిడియా? ఓకే, మీరు రాస్తున్నారా? అవినీతి చక్రవర్తి అని పుస్తకం వేశారు 2019 నుంచి. ఓకే ఓకే, ఒక నిమిషం బాలకోటి గారు. కనకరావు గారు ఏంటది, ఎవరు రాశారు? మీరు రాశారు అది? చంద్రబాబు నాయుడు ఇందాక మన బాలకోటి గారు చెప్పినట్టు 14-19 మధ్య దోపిడీ అనేది ఒక కాలం అయిపోయింది, మహా దోపిడీ చక్రవర్తి అని చెప్పేసి. ఇప్పుడు కూడా మొత్తం స్కామ్లు ఏం జరిగింది మొత్తం మేము మా వెబ్సైట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లో మొత్తం కూడా పెడుతున్నాము. ఇందాక